మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలంలోని గొట్టిగుండాల గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచిత కంటి అద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు హాజరై మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు స్థాపించిన విపిఆర్ ఫౌండేషన్ ప్రజలకు విశేష సేవలు అందిస్తుందని ప్రశంసించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారం ప్రశంసనీయమన్నారు. ఇప్పటికే 5 మండలాల్లో శిబిరాలు నిర్వహించి 25,939 మందికి ఓపీ చూసి 14,818 మందికి కంటి పరీక్షలు చేసి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో శిబిరాలు విజయవంతంగా సాగుతున్నాయని విపిఆర్ నేత్ర బృందం సభ్యుడు శంకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనూష, కొండాపురం మండల టీడీపీ కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు జడపల్లి మహేష్, టీడీపీ సీనియర్ నేత యారం కృష్ణయ్య, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ జాగర్లమూడి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు అల్లిక మధు, సర్పంచ్ బద్దిపూడి మాచర్ల, తెలుగు యువత అధ్యక్షులు దాసరి అశోక్, దామా శివబాబు, మార్కండేయులు, శ్రీదేవి, జయమ్మ, మామిడిపల్లి వెంకట రమణయ్య, దొడ్డేటుపల్లి రామ్మోహన్ రావు, ఎక్స్ ఎంపీటీసీ వేమిరెడ్డి తిరుపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ గొట్టిగుండాలపాలెం సర్పంచ్ కోవి మాల్యాద్రి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ తరపున మన ఉదయగిరి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం మంది మొట్టమొదటగా మనకి వరికొంటపాడు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మెగా నేత్ర వైద్య సిబ్బంది మన వ్యాను బస్సు ద్వారా ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు వరికొంటపాడుకి నేను కూడా వెళ్ళాను. పెద్ద ఎత్తున వేమిరెడ్డి గారు, అదే మేడం ప్రశాంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు అందరి సమక్షంలో జరగటం జరిగింది. ఆనాటి నుండి కూడా ఈరోజు 5 మండలాలు పూర్తి చేసుకొని 6వ మండలం మన కొండాపురం మండలానికి రావటం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ఈనాటి కార్యక్రమానికి కొండాపురం మండలంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు విపిఆర్ అంటేనే మన జిల్లాలో ఒక బ్రాండ్. ఎప్పుడు ఉదయం లేచిన నుంచి ఆయన ఏదో ఒకటి ప్రజాసేవ చేయాలా, రాజకీయాల్లోకి ప్రజాసేవలోకి ఆయన రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే టోటల్గా 5 మండలాల్లో 25,939 మందికి మన ఓపీ చూడటం జరిగింది. దాంట్లో 14,818 మందికి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం జరిగింది.
అదేవిధంగా మనకి టోటల్గా ఇప్పుడు దాకా 84 విలేజెస్ పంచాయతీలు 84 ఊర్లు తిరగటం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మన మండలంలో ప్రతి విలేజ్ మన 19 పంచాయతీలు 54 గ్రామాలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కూడా మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీల్లో మనం ఒక 1 డేలో కాదు అది మనందరం కూడా మన ముఖ్యమైన నాయకులందరం కూడా ఒకసారి డిస్కషన్ చేసుకొని వీలైన పెద్ద పంచాయతీలో 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఆ విధంగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మన కొండాపురం మన కాన్స్టెన్సీయే కాదు, మన మండలం మారుమూల మండలం మెట్ట ప్రాంతం మంది ఇట్లాంటి అవకాశాలు మనకి రావు. ఏదైనా వచ్చినా కానీ మనం నెల్లూరు అట్లా పోవాలా. ఈ రోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆ వెహికల్ ఈ రోజు వాళ్ళ స్టాఫ్ మొత్తం మన సారు శంకర్ సారు వీళ్ళందరూ కూడా మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. మీకు ఏదైనా పరీక్షలు చేసేసి స్పెట్స్ కానీ ఆపరేషన్ కూడా దానికి సంబంధించిన కానీ డ్రాప్స్ కానీ మెడిసిన్స్ కానీ స్పెట్స్ కానీ అన్నీ కూడా మనకి ఈ బస్సులు ఇక్కడే తయారు చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మరియు వేదిక ముందున్నటువంటి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనకి మన గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు మరియు మన కొవ్వూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం వారి ఆధ్వర్యంలో మనకి విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి విపిఆర్ నేత్ర అనే మొబైల్ వాహనం మన గ్రామానికి వచ్చిందండి. ఇది మన గౌరవ శాసనసభ్యులు కాకల సురేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన కొండాపురం గ్రామంలో గొట్టిగుంటాల పంచాయతీలో మొదటిగా వచ్చిందండి. కాబట్టి మన ఈ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృద్ధులు మహిళలు అంటే గ్రామ పెద్దలందరైనా మీరు ప్రోత్సహించి మనకు ఎవరికైనా సరే ఇబ్బందులు ఉంటే దూరభారం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఒకరికొకరు తెలుపుకొని ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముందుగా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే మన విపిఆర్ సార్ ఫస్ట్ వాటర్ ప్లాంట్ ఎక్కడైనా సరే వాటర్కి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చాలా మన ఉదయగిరి నియోజకవర్గం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇది మన మెట్ట ప్రాంతం అని, అందుకని ఏ కార్యక్రమానైనా సరే మన నియోజకవర్గం నుంచే సార్ మొదటిగా మొదలు పెడతారు. అలానే మన వాటర్ ప్లాంట్ అనేది మన నియోజకవర్గం నుంచి చేశారు, సక్సెస్ అయింది. ఇది బాగా ఈ ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విపిఆర్ నేత్ర ప్రోగ్రామ్ కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి మొదలు పెట్టారు సారు. సో మన శంకర్ సారు ఎంతో అంటే ఆయనకున్న మంచి మనస్తత్వం ఎక్కడ ఉండదన్నమాట. విపిఆర్ సార్ ఎలా అంటే ఆయన ప్రజల ఆరోగ్యం కోసం సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే సేవాభావ నాయకుడే మన విపిఆర్ గారు. అలాంటి విపిఆర్ సార్ గారికి మన శంకర్ సారు చాలా తోడుగా ఉండి ఇక్కడ అంటే ప్లాంట్ విషయంలో ప్రతి ఒక్క చోట సార్ సక్సెస్ చేశారు. అలాగే ఈ రోజు విపిఆర్ నేత్రకు సంబంధించి మొత్తం సారే శంకర్ సారే చూసుకుంటున్నారు. శంకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఇలా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని అంటే ఎక్కడ ఎవరికి ఇబ్బందులు ఉన్నా మన మండలంలో వాళ్ళు చూసుకొని మన జనసేన పార్టీ నాయకులైనా సరే కూటమి నాయకులు బీజేపీ వాళ్ళు మన తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసి మన ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబుకి ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా మేము మా విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి విపిఆర్ నేత్ర టీం తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి మన కొండాపురం మండల్ కన్వీనర్ శ్రీ చంద్రబాబు గారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మన కొండాపురంలో ఉండేటటువంటి 19 పంచాయతీలకి మనం తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మన చంద్రబాబు గారు చెప్పినట్టు మేజర్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చుట్టుపక్కల హ్యాబిటేషన్స్ని బట్టి దానికి సంబంధించినటువంటి గ్రామాలను బట్టి ఈ క్యాంపు ఒక రోజు నిర్వహించడమా లేదా 2-3 రోజులు చూసి షెడ్యూల్ దాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఫౌండర్ చైర్మన్ సారు విపిఆర్ ఫౌండేషన్కి, అదేవిధంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్నారు, మేడం కోవూరు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరు దంపతులు ఈ యొక్క కళ్ళల్లో వెలుగు నింపాలి, గ్రామీణ ప్రజల కళ్ళల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించి నవంబర్ 3 మన మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి నుంచి సెలక్షన్ చేసుకున్నారు, ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే ఉదయగిరి అంటే సార్కి విపిఆర్ సార్కి చాలా చాలా ఇష్టము. ఈ యొక్క మెట్ట ప్రాంత ప్రజలకి హృదయాలు చాలా నిర్మలంగా ఉంటాయి.
చాలా కపటం అనేది ఉండదని చెప్పి సార్కి ఈ యొక్క మెట్ట ప్రాంత ప్రజలన్నా మెట్ట ప్రాంతంలో చాలా ఇష్టం. దీన్ని అభివృద్ధి చేయాలని సార్ ఏ కార్యక్రమం విపిఆర్ ఫౌండేషన్ నుంచి పెద్ద కార్యక్రమాలు తలపెట్టినా కూడా మొదటగా సార్ ఎంచుకునేది మన ఉదయగిరి నియోజకవర్గం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మాకు చేయూతనిస్తూ ప్రతిదానికి అండదండలకి అవకాశం ఇచ్చినటువంటి మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి కూడా మా యొక్క విపిఆర్ నేత్ర తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఈ కార్యక్రమం ఈరోజు మన గొట్టిగుండాల గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా నాయకులందరూ కూడా మీ ఊర్లలో బాధ్యత తీసుకొని ఒక రోజు ముందరో 2 రోజుల ముందరో ఈ వాహనం గురించి మన కార్యక్రమం గురించి ఒక దండోర వేయడం కానివ్వండి, తర్వాత గుళ్ళల్లో మైకుల్లో చెప్పించడం కానీ ఇవన్నీ చేసి ప్రజల్ని చైతన్యవంతులుగా తయారు చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడి నుంచి నెల్లూరుకి వెళ్ళి చూపించుకోవాలంటే కనీసం ఒక్కొక్కరికి ఎట్టు లేదన్నా సరే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో అలాంటి ఇబ్బందులు లేకుండా మనకు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశం. సార్ ఇలాంటి అవకాశాన్ని ఇవ్వాలి, ప్రజలకు ఈ విధంగా సేవ చేయాలనే మన ప్రీతమ నాయకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీని సంకల్పాన్ని గట్టిగా తీసుకెళ్తున్నారు ముందుకి. ఈ యొక్క సంకల్పాన్ని మీరు కూడా ప్రజలందరూ కూడా పొంది ఆయన ఏదైతే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారో దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మండల కన్వీనర్ శ్రీ చంద్రబాబు గారికి, అదేవిధంగా తోటి పార్టీ నాయకులకి అందరికీ కూడా మా విపిఆర్ నేత్ర టీం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటానండి.